హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో క్యారెట్ హల్వాని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా హల్వా ప్రాసెస్ చూద్దామా ఎలా చేయాలో. దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్గా దొరికేటి క్యారెట్ని ఇలా మంచిగా తురుముకోండి. స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని దాని లోపల 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. ఇందులో తురుముకున్న క్యారెట్ని వేసుకోండి. క్యారెట్ వేసిన తర్వాత క్యారెట్ని మధ్యలో కలుపుతూ ఉండండి. క్యారెట్ తురుముకున్నాం కాబట్టి క్యారెట్ ఉడకడానికి మరి అంత టైం పట్టదు. 10-15 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు మధ్యలో కలుపుతూ అది పచ్చి వాసన అంతా పోవడం వరకు ఉడికించుకోండి. ఇలా క్యారెట్ ఉడికిన తర్వాత దాని లోపల మనము 2 కప్పు వరకు చిక్కని పాలని యాడ్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు మొత్తం ఎగిరిపోవడం వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు బాదం, కాజు, ఇలాచీ మిక్సీ చేసుకుందాం. ఇలా పాలు మొత్తం ఉడికిపోయిన తర్వాత బాదం, కాజు, ఇలాచీ మరియు చక్కెరని నేను మిక్సీ చేసుకొని దాని లోపల వేసుకుంటున్నాను. చూడండి, మనం 3 కప్పు క్యారెట్ తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు వరకు నేను షుగర్ని యాడ్ చేశాను. మీకు షుగర్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవాలి, షుగర్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు షుగర్ వద్దు అనుకుంటే దాని లోపల బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుతూ ఉడికించుకోండి. దాని లోపల కొద్దిగా సాల్ట్ వేసుకోండి. టేస్ట్ మంచిగా వస్తుంది. చూసారు కదా ఎలా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బౌల్లో వేసి పైన మనం కొద్దిగా జీడిపప్పు, బాదం ఇలా వేస్తే చూడండి ఎంత మంచిగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.